మే 23 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. దరిద్రులు మొర్రపెట్టగా అతడు వారిని విడిపించును, దీనులను నిరాధారులను అతడు విడిపించును. 72వ కీర్తన 12వ వచనం. దరిద్రులు మొర్రపెట్టడం తప్ప ఏమీ చెయ్యలేరు. వారి మొర్రను దేవుడు ఆలకిస్తాడు. వారికి అంతకంటే ఏం కావాలి? నువ్వు అవసరతలో ఉన్నావా? అయితే ఆలస్యం దేనికి? వెంటనే దేవునికి మొర్రపెట్టు. అది జ్ఞానం అనిపించుకుంటుంది. నీ స్నేహితుల దగ్గర మొర్రపెడుతూ నీ కష్టాలు చెప్పుకోకు. వాళ్ళు ఒకవేళ నీకు సహాయం చేసేవారైనా అది కేవలం దేవుడు వారికిచ్చే సామర్థ్యం చొప్పునే సహాయం చేయగలరు. కాబట్టి నీ కష్టాలు తీరే దగ్గరదారి ఏమిటంటే సరాసరి దేవుని దగ్గరికి వెళ్లి ఆయన సన్నిధిలో మొర్రపెట్టుకోవడమే. తిన్నని దారి పరిగెత్తేవాని సామర్థ్యాన్ని పెంచుతుంది. కాబట్టి అటూ ఇటూ వెళ్లకుండా తిన్నగా దేవుని దగ్గరికే పరిగెత్తి వెళ్ళు. అయ్యో, నాకు స్నేహితులుగాని సహాయకులుగాని లేరే అని బాధపడుతున్నావా? ఎవరూ లేకపోవడం ఇంకా మంచిది. ఎందుకంటే నీకు ఏమీ లేనప్పుడు స్నేహితులు కూడా లేకపోతే నువ్వు పూర్తిగా దేవుని మీద ఆధారపడతావు. నీ రెండింతల అవసరాన్ని రెండింతల ప్రార్థనగా మార్చు. ఈ లోకంలో జీవించినంత కాలం నీ తాత్కాలిక అవసరాల కోసం కూడా నువ్వు దేవుని మీద ఆధారపడవచ్చు. ఎందుకంటే తన బిడ్డల భౌతిక అవసరాల విషయం కూడా జాగ్రత్త తీసుకునే దేవుడాయన. ఇక అన్నింటికంటే భారభరితమైన నీ ఆత్మీయ అవసరాల నిమిత్తం నువ్వు మొర్రపెడితే ప్రభువు దాన్ని ఆలకించి నీకు ఆత్మీయ విడుదల, స్వాతంత్ర్యం సమకూర్చి నీకు కావలసిన ఆత్మీయ వరాలు, అనుభవాలు సమకూరుస్తాడు. ఓ నా దీన స్నేహితుడా, ఐశ్వర్యవంతుడైన నీ దేవుణ్ణి అడిగిచూడు. ఓ నిస్సహాయుడా, దేవుని సహాయం మీద ఆనుకో. ఆయన నన్ను ఎప్పుడూ నా కష్టాలు విడిచిపెట్టలేదు. నేను గట్టిగా చెప్పగలను, నిన్ను కూడా విడిచిపెట్టడు. ఒక దీన దరిద్రునిలా బ్రతిమాలుకుంటూ ఆయన దగ్గరకు రా. ఆయన నీకు సహాయం చేయక మానడు. మారు మాట్లాడకుండా వచ్చి ఆయన కృపమీద ఆధారపడు. యేసుక్రీస్తు రాజుల రాజు. నీ పేదరికంలో నిన్ను విడిచిపెట్టేసి నాశనం చేస్తాడనుకుంటున్నావా? ఆయన వాగ్దానం మర్చిపోయావా?